ప్లే అవుతుంది చూడు. ధర్మవరం పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేతిరెడ్డి గారి ఆదేశానుసారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి జరిగింది. ఈరోజు ఒక శుభదినం. నవభారత నిర్మాత, బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ అందరి పేద గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి, భారతదేశ రాజకీయాల్లో తనదైన వాణిని వినిపించినటువంటి వ్యక్తి, భారతదేశ స్వాతంత్రం ఉద్యమంలో కూడా ఆయన తన భూమిక పోషించాడు. ఆయన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రిగా కూడా పనిచేసి న్యాయానికి వన్నె తెచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. కావున ధర్మవరం నియోజకవర్గం అయితేనే భారతదేశ వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా అందరూ ఆయన బాటలో నడవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. జై భీమ్! డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి! డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి! దేశవ్యాప్తంగా డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పండుగలా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు మేము ఇక్కడ మాట్లాడుతూ ఉన్నా, మీరు అక్కడ సోషల్ మీడియా కానీ ఈ విధంగా మీరు పత్రికా విలేకరులు కానీ మా ముందు ఉండి తీసుకుంటానే కూడా ఈ యొక్క హక్కులు ఇవన్నీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్లే ఈరోజు మనకు ఈ హక్కులని ఆయన్ని కొంతమంది కేవలం ఒక వర్గానికో ఒక కులానికో పుట్ట చెప్తున్నటువంటి విధానం ఉంది. అది చాలా తప్పు. ఆయన మన భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి కావాల్సినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఈరోజు అందరికీ సమాన హక్కులు కలుగుతున్నాయి. పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన అనేక అవమానాలు కోరి ఆ రోజు అన్ని ప్రాక్టికల్గా అనుభవించిన తర్వాత ఆయన ఒక రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆ రాజ్యాంగాన్ని మన భారతదేశంలో అమలుపరిచే విధంగా తయారు చేసినటువంటి రాజ్యాంగం. కాబట్టి ఆయన కీర్తిశేషి అయినప్పటికీ మన భారతదేశ ప్రజల గుండెల్లో, ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్మరణీయంగా ఉండాలని ఆయన యొక్క వర్ధంతి జయంతి వేడుకలు ఈరోజు మనం ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్మవరం పట్టణంలో మేము కూడా భారీగా ఆయనకు జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం.